హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీఎంఎస్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఏపీఎంఎస్ఆర్బీ నుంచి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 220 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, పోస్ట్ నర్స్ నుంచి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అఫీషియల్గా రిలీజ్ చేశారు. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బీ ద్వారా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చూసినట్లయితే క్లినికల్, నాన్ క్లినికల్ అండ్ సూపర్ స్పెషాలిటీస్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. జనరల్ విధానంలో కొన్ని ఉద్యోగాలని, బ్యాక్లాగ్ విధానంలో మరి కొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అంటే ఈ నోటిఫికేషన్లో రెగ్యులర్ విధానంలో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద కూడా మరి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో క్లియర్గా చూద్దాం. భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ సంబంధించి 130 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాన్ క్లినికల్ సంబంధించి 16 ఖాళీలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీ సంబంధించి 74 ఖాళీలు, ఈ విధంగా 220 ఖాళీలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అలాగే మీరు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ స్పెషాలిటీస్, దట్ ఈస్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ సంబంధించి చూసినట్లయితే ఏదైనా పీజీ డిగ్రీ, ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బికి సంబంధించినటువంటి పీజీ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. అలానే కన్సల్ట్ స్పెషాలిటీకి సంబంధించి యొక్క డిగ్రీ ఉండాల్సిందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి చూసినట్లయితే పీజీ డిగ్రీ, డిఎన్బి లేదా డిఆర్ఎన్బి లేదా డిఎం లేదా ఎంసీహెచ్ కన్సల్ట్ సూపర్ స్పెషాలిటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఈ విధమైన క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకోవాలని అభ్యర్థులకి ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అనమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఎక్సెల్స్ మ్యాగ్ 3 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఏజ్ లిమిట్స్ క్యాలిక్యులేట్ చేసుకుని మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్లియర్గా చూడండి, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎవరు అప్లై చేసుకోవాలని క్లియర్గా చూసినట్లయితే ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా ఇక్కడ మరలా క్లియర్గా మెన్షన్ చేశారు. 4th నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చదివి ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, క్లియర్గా గమనించి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు అనమాట. ఇంకా అలాగనే సెలెక్టెడ్ అభ్యర్థులకు వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 68,900 రూపాయల నుంచి 2,05,500 రూపాయల వరకు కూడా ఒక నెలకు మెన్షన్ చేశారు. అలాగే సూపర్ స్పెషాలిటీల అలవెన్స్ కూడా 30,000 రూపాయలకు వస్తుందని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష కండక్ట్ చేయడం లేదు. కేవలం మెరిట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. మీకు ఉన్నటువంటి క్వాలిఫై ఎగ్జామినేషన్ మార్క్స్ వచ్చేసి 75% తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే రిమైనింగ్ 5 మార్క్స్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులకి కేటాయిస్తారనమాట. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి COVID-19లో వర్క్ చేసినటువంటి అభ్యర్థులకి 6 మంత్స్కి వచ్చేసి 5 మార్క్స్ చొప్పున ఈ విధంగా మాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారన్నమాట. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే ముందుగా దానికంటే ముందుగా కూడా అప్లికేషన్ ఫీజు మెన్షన్ చేశారు. 2,000 రూపీస్ వచ్చేసి ఓసీ కేటగిరీ అభ్యర్థులు, ఓపీ కేటగిరీ క్యాండిడేట్స్, అలానే 1,500 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా 1,500 రూపీస్ వచ్చేసి ఫీజు పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అది కూడా ఆన్లైన్ మోడ్లో గేట్వే విధానంలో మనం ఆ యొక్క ఫీజుని పేమెంట్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ చూసినట్లయితే 8/1/2026 నుంచి 22/1/2026 వరకు, ఈ నెల 8 నుంచి 22 వరకు కూడా మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మనకు మెన్షన్ చేశారు.
ఇక అప్లికేషన్తో పాటుగా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీగా పెట్టుకొని అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ సంబంధించి కానీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశారు. ఈ నెంబర్కి మీరు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే నోటిఫికేషన్ సంబంధించి భర్తీ చేసిన వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. స్పెషాలిటీ వైజ్గా రెగ్యులర్ విధానం, బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.